మనం ఏదన్నా కార్యక్రమాలు చేయడం ద్వారా కానీ మనకు యోగాన్ని ప్రసాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ యొక్క తిథుల్లో చేయడం ద్వారా మనకు యోగాలనేటివి వస్తాయి. మరి ఈ తిథులన్నీ ఉన్నాయి గదా! నంద, భద్ర ఈ తిథులన్నీ ఉన్నాయి గదా! మరి ఏ ఏ తిథుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఎక్సలెంట్‌గా ఉంటుంది అనేది మనం శాస్త్రం ఏం చెప్పిందో పరిశీలన చేద్దాం. అండ్ ఏ ఏ తిథులు, ఏ ఏ ఈ రోజులుంటాయి కదండీ! వాటికి ఆ తిథులు ఏవి అనుకూలంగా ఉంటాయని చూద్దాం. ఫస్టు నందతిథులను చూద్దాం. నందతిథులను ఒకసారి పరిశీలన చేస్తే మనకు పాడ్యమి, షష్ఠి, సప్తమి ఈ నందతిథులని రిప్రజెంట్ చేస్తుందనమాట. ఇందులో ఈ తిథులు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పాడ్యమి, షష్ఠి, సప్తమి ఉన్నప్పుడు మనకు వ్యవసాయం చేయడానికి కానీ, యజ్ఞాలు చేయడానికి, యాగాలు చేయడానికి, వివాహాలు, ప్రయాణాలు, ఎక్కడైనా మెడికేషన్ తీసుకోవడము,